నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. డీప్ స్టేట్ స్కెచ్ చేస్తే ఇంతే. చూస్తున్నాం గదా! పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో. ఆయన ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడే కాదు, పాకిస్తాన్‌కి సర్వాధికారి కూడా. సయ్యద్ అసీం మునీర్. ఎక్కడో ఒక చిన్న ఉద్యోగంతో మొదలెట్టి ఆర్మీలో ఇవాళ ఆ స్థాయికి ఎదిగాడంటే దానికి వెనక ఆయనకున్న ఎత్తుగడలు, అలాగే ఎప్పటికప్పుడు విసురుతున్న పాచికలు. తన పరిస్థితుల్ని ప్రతి సంక్షోభం నుంచి అవకాశాలు ఎత్తుక్కుంటూ వచ్చిన సయ్యద్ అసీం మునీర్ ఆ దేశ పరంగా, ఆ ఆర్మీ పరంగా, లేకపోతే ఆ ఉగ్రవాద ముఠాల పరంగా ఆయన ఎత్తుగడలన్నీ అక్కడ ఫలించినట్టే. ఇప్పటివరకు పాకిస్తాన్ నియంత్రణను చూడలేదని కాదు. యాహ్యా ఖాన్, యాకూబ్ ఖాన్, పర్వేజ్ ముషారఫ్, మధ్యలో జియావుల్ హక్, ఈరోజు సయ్యద్ అసీం మునీర్. ఆ నలుగురికి ఇతనికి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు ఒక చట్రంలో ఇరుక్కున్నారు. సయ్యద్ అసీం మునీర్ అలా కాదు. డీప్ స్టేట్ ట్యూన్ కడితే దానికి తగ్గట్టు డాన్స్ చేస్తూ పాకిస్తాన్‌లో పరిస్థితుల్ని పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. తనకు ముందున్న ఐఎస్ఐ చీఫ్ ఫాయిజ్ హమీద్‌కి 14 ఏళ్ల జైలు శిక్ష, కఠిన కారాగారవాసం. ఆఫ్‌కోర్స్ కోర్ట్ మార్షల్ అయినా సరే ఆయన కోర్ట్‌లో అప్పీల్ చేసుకునే ఒక అవకాశం. ఐవాష్ కంటి తుడుపు చర్య మాత్రమే. ఎందుకంటే అతను ఇమ్రాన్ ఖాన్‌కి సన్నిహితుడు. ఎవరు? హమీద్. హమీద్ ఇమ్రాన్ ఖాన్‌కి సన్నిహితుడవటం, తనకు ముందు తన తర్వాత తనని తొలగించి మరీ అతన్ని ఐఎస్ఐ చీఫ్‌గా ఇమ్రాన్ ఖాన్ నియమించడం, ఇవన్నీ పగ తీర్చుకుంటున్నాడు ఇవాళ సయ్యద్ అసీం మునీర్. సరే, అది అంతర్గత వ్యవహారం అని కొట్టిపారేయొచ్చు. బట్ అది అంతర్గత వ్యవహారం కాదు. వైట్ హౌస్ నుంచి వస్తున్న డ్రాఫ్ట్‌కి అనుకూలంగానే సయ్యద్ అసీం మునీర్ ఈరోజు ఫీల్డ్ మార్షల్ నుంచి కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, మొత్తం ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మూడింటికి కూడా అతనే సర్వాధికారి. కోర్టులను కూడా నియంత్రించగలడు. నేషనల్ అసెంబ్లీకి కూడా డైరెక్షన్ ఇవ్వగలడు. అలాంటి చట్టాన్ని నేషనల్ అసెంబ్లీ ద్వారా పాస్ చేయించుకొని, ఆ తీర్మానానికి రాష్ట్రపతి చేత, పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేత, ఆసిఫ్ అలీ జర్దారీ చేత ఆమోద ముద్ర వేయించుకొని, ఇవాళ అదే రాష్ట్రపతిని, అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అదే నేషనల్ అసెంబ్లీని శాసించే స్థాయికి ఎదిగి, తన జీవితాంతం, జీవిత పర్యంతం అదే హోదాలో ఉండటానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్‌ని, కావాల్సిన చట్టాన్ని ఆయన తయారు చేయించుకున్నాడు. ఎలా తయారు చేయించుకోగలిగాడు? బికాస్ ఆఫ్ హిస్ అసోసియేషన్ విత్ వైట్ హౌస్. అందున ట్రంప్. ట్రంప్‌కి ఇతనికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి? క్విడ్ ప్రోకో, పరస్పరం. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇప్పించు, నీకు కావాల్సింది నేను ఇప్పిస్తా. ఎక్కడ సంతకం పెట్టమంటారో చెప్పండి మీకు నోబెల్ శాంతి బహుమతి కోసం అని వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టించి మరీ వచ్చేశాడు ఆయన. సరే, అది కాస్త బూమరాంగ్ అయింది. స్వీడిష్ కమిటీ, నోబెల్ స్వీడిష్ కమిటీ దాన్ని తిరస్కరించింది. అయినా సరే, పాకిస్తాన్‌లో ఉన్న రేర్ ఎర్త్స్‌ని ఎక్స్‌ప్లోరేషన్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు మా భూభాగాన్ని వినియోగించుకోండి అని అనుమతించాడు. అనుమతించంగానే పాకిస్తాన్ సైన్యంలో కదలికలు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న వ్యక్తి ఇవాళ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. తన ప్రత్యర్థుల్ని శాశ్వతంగా అణగదొక్కే ప్రయత్నం చేయటం మొదలెట్టాడు. యాహ్యా ఖాన్, యాకూబ్ ఖాన్, జియావుల్ హక్, పర్వేజ్ ముషారఫ్, వీళ్ళు నియంతలే. బట్ వీళ్ళకి చేతకాని ఇతనికి ఎలా చేతనైంది? ఎందుకంటే ఇతను తనతో పాటు తన సైన్యాన్ని కూడా అమెరికాకు సరెండర్ చేశాడు. సో, అది ఇతనిలో ఉన్న గొప్పతనం. దే వాళ్ళకంటూ ఒక దేశం ఉందని వాళ్ళు ఉగ్రవాద ముఠాలు భావిస్తే, అతను యూనిఫార్మ్ వేసుకున్న ఉగ్రవాది కాబట్టి, అతనితో పాటు అతనిలాంటి ఆలోచనాపరులందరూ అలా భావించి ఉంటే గనక, ఆ దేశాన్ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా ట్రంప్ కాళ్ళకు ముందు తాకట్టు పెట్టించాడు. పెట్టించిన దానికి బహుమతిగా అతను ఇవాళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. తన ప్రత్యర్థి వర్గాలని, ముఠాలని, పార్టీలని తునాతునకలు చేయటం, తుత్తునియలు చేయటం మొదలెట్టాడు. అందులో భాగమే ఈరోజు హమీద్, మాజీ ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్‌కి జైలు శిక్ష 14 ఏళ్ళు. ఈ లైన్ ఇక్కడితో ఆగల. ఈ నంబర్ ఇక్కడితో ఆగల. ఇంకా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ విధేయులు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే, వాళ్ళందరినీ వెతికి మరీ తీసుకొచ్చి అలా జైళ్లలో ఏకాంతంలో మగ్గే ఏర్పాటు కోసం ఇతను చేస్తున్న ప్రయత్నాలన్నీ వైట్ హౌస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజానికి తెలుసు. బయటకొచ్చి బాహ్యంగా ఎవరు మాట్లాడలేరు వైట్ హౌస్‌కి వ్యతిరేకంగా. సో, అది ప్రపంచ పోలీసు పెత్తనం అలా ఉంటుంది. ప్రపంచ పోలీస్ కన్నెర్ర చేస్తే మాడి మసైపోవటమే. శలభాల్లా మాడిపోవటమే. సో, అందుకని వారి యొక్క కరుణాపూరిత దృక్కుల కోసం సయ్యద్ అసీం మునీర్ ఎంతటికైనా తెగిస్తున్నాడు. పాకిస్తాన్‌లోని 70% పేద ప్రజానీకం తాలూకు ప్రయోజనాలని పణంగా పెట్టి, వాళ్ళ ఆకలి దప్పుల్ని పణంగా పెట్టి, ఈరోజు సయ్యద్ అసీం మునీర్ అమెరికా నుంచి తెచ్చుకుంటున్న గ్రాంట్సు, అమెరికా నుంచి అందుతున్న అతనికి మెప్పులు, ఇవన్నీ గనక చూస్తే స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది.
అసీం మునీర్ సామాన్యుడు కాదు. ఏ మెట్టుని ఎక్కుతూ వచ్చాడో, ఆ మెట్టుని తను ఎక్కగానే దాన్ని అవతలికి తోసేయటం, అది ధ్వంసం చేయటం అతనికి తెలిసిన విద్య. అలాగని అంతెత్తు ఎదిగిన తర్వాత కూడా దెబ్బలు తగలకుండా కిందకి దూకటం కూడా అతనికి తెలుసు. అది అతని చతురతకి, రాజకీయ చతురతకి, సైనిక నైపుణ్యానికి చిహ్నం. కైరానీ హిల్స్‌లో ఉన్న అమెరికన్ అణ్వాయుధ సంపత్తికి ఏకైక రక్షకుడిగా ఉంటానని హామీ ఇచ్చి, అలాగే అక్కడ నిలబడి పాకిస్తాన్ పరువు పోగొట్టి ఆపరేషన్ సింధూర్‌లో పరువు పోగొట్టి, పరువు పోగొట్టించిన తర్వాత ఫీల్డ్ మార్షల్ హోదా దక్కించుకొని, ఈరోజు ఏకంగా భారత్ మీదే కాలు దువ్వుతూ అటు ఆఫ్ఘనిస్తాన్‌కి సవాలు విసురుతూ అతను మాట్లాడుతున్నాడంటే, అతను కాలు దువ్వటం వెనకాల ఉన్నది వైట్ హౌస్, అతని మాటల వెనకాల ఉన్నది ట్రంప్ టంగ్. ఇది సుస్పష్టం. డీప్ స్టేట్ ఎలా తెగబడింది అంటే, భారత భూభాగాన్ని చుట్టుముట్టి ఉన్న దేశాలన్నిట్లోనూ కూడా తన పాగాన్ని బలంగా వేసుకుంది. ఎలా? రాజకీయ అస్థిరత సృష్టించడం, ఆందోళనలు. శ్రీగా మనం శ్రీలంక గనక చూస్తే, శ్రీలంకలో జెన్‌జెడ్, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాని పదవీచ్యుతురాలిని చేయటం. అండ్ అటు చూస్తే మయన్మార్‌లో మారణకాండ, హాస్పిటల్ మీద వైమానిక బాంబు దాడులు చేయించి మిలిటరీ చేత మారణకాండ సృష్టించడం. అన్ని వైపులా అస్థిరత. చైనా ఎలాగూ ఇటువంటివన్నిటిని ఆస్వాదిస్తూనే ఉంటుంది. డీప్ స్టేట్‌కి చైనాకి సంబంధం ఉండకపోవచ్చు. బట్ డీప్ స్టేట్ చేస్తున్న ఈ అకృత్యాలు, అరాచకాలు, దురాగతాలు వీటన్నిటిని చైనా మౌనంగా నవ్వుతూ ఆహ్వానిస్తూ ఉంది. సరే, చైనా లెక్క వేరే. డీప్ స్టేట్ గురించి మాట్లాడితే, భారతదేశాన్ని చుట్టుముట్టి ఉన్న ఈ ద్వీపకల్పాన్ని చుట్టుముట్టి ఉన్న చిన్న చిన్న దేశాల్లో డీప్ స్టేట్ పాగా వేసి ఇక్కడున్న ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే ఒక సంకల్పం. ఆ సంకల్పానికి ఇతను సయ్యద్ అసీం మునీర్ అనే ఆయన ఒక పదునైన చాకులాగా, కత్తిలాగా డీప్ స్టేట్‌కి దొరికాడు. చూద్దాం ఇతని ఆటలు ఎన్నాళ్ళు సాగుతాయో, ఇంకా ఎంతమందిని అంతమొందించే ప్రయత్నం చేస్తాడో. ఈ రోజుకి డౌటే, ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నారా లేదా? సజీవంగా ఉన్నట్టు ఎవరినో చూపించారు అనేది అక్కడ లోకల్ మీడియా చెప్తున్నమాట. ప్రశ్నించే గొంతుకల్ని అవహేళనతోటి అదిమేసే, చిదిమేసే ప్రక్రియ పాకిస్తాన్‌లో జరుగుతోంది. ఒక మహిళా జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖాన్ గురించి ప్రస్తావన చేస్తే, అక్కడ లెఫ్టినెంట్ జనరల్ కన్ను కొట్టి ఆమెతో మాట్లాడిన తీరు చూస్తే, ఎంత మిడిసిపాటు అక్కడ ఉన్నదో, సామాన్య ప్రజానీకం పట్ల ఎలాంటి చులకన భావం ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది. ఎనీహౌ, సయ్యద్ అసీం మునీర్ అనే వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయిన ఒక పిచ్చివాడి చేతిలోని న్యూక్లియర్ బటన్ గురించి కూడా మనం ఆందోళన చెందాలి. కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టు మరి మార్గాంతరాలను అన్వేషించుకోవాలి. కాబట్టి ఆ దిశగా మన సైన్యం కావచ్చు, మన అధికార యంత్రాంగం కావచ్చు, మన రాజకీయ పరంగా ఉన్న అధికారంలో ఉన్న పెద్దలు కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారని చెప్పొచ్చు.